బయటికి కనిపించే గ్లామర్, అప్లాజ్ అండ్ ఫేమ్ ఒక ఎల్యూషన్ మాత్రమే. నిజమైన కష్టాలు మనకి ఓన్లీ బిహైండ్ ద సీన్స్ కనిపిస్తాయి. అండ్ ఫేమ్, సక్సెస్ అండ్ అప్లాజ్ మీన్స్ నథింగ్ ఇఫ్ యువర్ హార్ట్ అండ్ హెల్త్ ఆర్ బ్రోకన్. మూవీ ఇండస్ట్రీలో ఇలాంటి బ్రోకన్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో ఒకటి ఆర్తి అగర్వాల్ది. ఆర్తి అగర్వాల్ అన్న వెంటనే మీకేం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే తన ఐస్ అండ్ స్మైల్ చాలా మంచి అనిపిస్తాయి. ఆర్తి అగర్వాల్ బర్త్ 5th March 1984 జరిగింది న్యూ జెర్సీలో అండ్ గుజరాతీ పేరెంట్స్ కి. తనకి ఒక చిన్న చెల్లి ఉంది. తన పేరు అదితి అగర్వాల్. తను కూడా తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్ గా పనిచేసింది. షీ కమ్స్ ఫ్రమ్ అ నాన్ మూవీ ఇండస్ట్రీ ఫ్యామిలీ. 14 years ఏజ్ లోనే యాక్టర్ సునీల్ శెట్టి ఆమెని గమనించి పెన్సిల్వేనియాలో ఉన్న ఫిలడెల్ఫియా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి పిలిచాడు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత ఆమె ఫాదర్ కి బాలీవుడ్ లో యాక్టింగ్ పర్సూ చేయించడానికి సపోర్ట్ చేయమని సజెస్ట్ చేశాడు. 2 years తర్వాత ఆర్తి అగర్వాల్ నాన్నగారు ఆర్తిని ముంబైకి తీసుకెళ్లి సునీల్ శెట్టి అడ్వైస్ ప్రకారం ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. అలా అడ్వైస్ ని సీరియస్ గా తీసుకోవడం వల్ల ఆర్తికి 16 years ఏజ్ లోనే పాగల్పన్ అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ అయితే హిట్ కాలేదు. అండ్ తర్వాత బాలీవుడ్ లో ఆర్తికి ఆఫర్స్ వచ్చాయా, రాలేదా, ఆర్ తనే చేయలేదా అన్న విషయం తెలీదు. బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తర్వాత ఆర్తికి తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చింది. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లాసిక్ కామెడీ మూవీస్ లో ఒకటైన మూవీ నువ్వు నాకు నచ్చావు. పాగల్పన్ సినిమా 2001 జూన్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అదే టైంలో కేబీ భాస్కర్ గారు తెలుగులో వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ లా నువ్వు నాకు నచ్చావు మూవీ తీశారు. అన్లైక్ ఎనీ అదర్ హీరోయిన్, ఆర్తి అగర్వాల్ చిన్న హీరోస్ తో స్టార్ట్ చేసి పెద్ద హీరోస్ వరకు గ్రో అవ్వలేదు. తన కెరియర్ స్టార్టింగ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చావు మూవీతో డెబ్యూ చేసింది. వెల్, ఆ మూవీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్టో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సపరేట్ గా ఇప్పటికీ కామెడీ మూవీస్ చూడాలి అని అనుకునే ఆడియన్స్ ప్రిఫర్ చేసే మూవీస్ లలో ఇదొకటి. ఈ సినిమా కమర్షియల్ గా మ్యాసివ్ సక్సెస్ అయింది. అండ్ ఆర్తి అగర్వాల్ ఫ్రెష్ ఫేస్, టాలెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయింది. తర్వాత తనకొచ్చింది తన లైఫ్ ని చేంజ్ చేసే ఆఫర్. వెల్, నెగటివ్ గానా పాజిటివ్ గానా అనేది వీడియో మొత్తం చూసి మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నువ్వు లేక నేను లేను మూవీ చాలా ఫ్రెష్ గా అండ్ కనెక్టింగ్ స్క్రిప్ట్ తో ఉండటం వల్ల, తరుణ్ అండ్ ఆర్తి చాలా బాగా యాక్ట్ చేయటం వల్ల ఆడియన్స్ రాధాకృష్ణ క్యారెక్టర్స్ ప్లేస్ లో వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని అంతగా ఇంపాక్ట్ చూపించడం వల్ల ఈ మూవీకి ఆడియన్స్ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ టైం ఫ్రేమ్ లోనే తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ యొక్క ఫేమ్ ఇన్స్టెంట్ గా 2 మూవీస్ తోనే గ్రో అయింది. నువ్వు లేక నేను లేను సక్సెస్ తర్వాత ఆమె పాపులారిటీ ఆకాశానికి పెరిగింది. తర్వాత లైన్ లో ఒకదాని తర్వాత ఒకటి మూవీ ఆఫర్స్ వచ్చాయి. చివరికి టాలీవుడ్ లోనే టాప్ అండ్ లీడింగ్ హీరోయిన్స్ లా ఒకటిగా మారింది ఆర్తి అగర్వాల్. తన పాపులారిటీ ఎంత పెరిగింది